యోగాన్ని విస్తృతమైన ప్రచారం తీసుకొచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి చోట, ప్రతి వీధి, ప్రతి గ్రామం, అక్కడ ఇక్కడ ఎక్కడ అనే తేడా లేకుండా ఈ కార్యక్రమం కొనసాగిస్తోంది. మరి మా ప్రియతమ శాసనసభ్యులు మనందరి ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంతో యోగాంధ్ర కార్యక్రమం భాగంగా ఇలాంటి రివ్యూ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ఆర్డీఓ గారికి, వేదికటువంటి కమిషనర్ గారికి, డిఎస్పీ గారికి, టీంబోచో గారికి, విద్యాశాఖ అధికారులకు, పోలీస్ శాఖ వారికి, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకు, సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మనందరికీ అర్థమైంది ఈ మాసం అంతా కూడా సంపూర్ణమైన ఆరోగ్యానికి, పరిపూర్ణమైన ఆనందానికి, పరిపూర్ణమైన మానసిక వికాసానికి, ఆనందకరమైన జీవన విధానానికి అత్యద్భుతమైన సాధన యోగా అనేది బాగా అర్థమైంది. యోగా చేయడం ద్వారా అనేక మార్పులు మనం గమనించాం. ఈ మాసంలో చాలామంది యోగాని పరిచయం చేసి యోగా తెలుసుకుంటూ మరి ప్రభుత్వం నిర్దేశించింది కాబట్టి ఆ కార్యక్రమం వెళ్ళాలని వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు ఈ మాసం అంతా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. నిజంగా వాట్సాప్ మోడీజీ అండ్ చంద్రబాబు నాయుడు ఆ లక్ష్యాన్ని మనం ఇంకా నెరవేరుస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకోవడమే కాదు, అక్కడి నుంచి కూడా దీని పరస్పర కొనసాగే విధంగా ఈ ప్రజా చైతన్యంలో వెళ్ళాలని ఈ ప్రభుత్వ లక్ష్యం. అదేవిధంగా బాలయ్య బాబు గారు కూడా పొద్దున అందరికీ ఆదేశించి ఇది జిల్లా స్థాయిలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించే కార్యక్రమం కాబట్టి దీన్ని బాగా చేయాలని ఒక ఆదేశం జరిగింది. మరి ఇప్పుడు అధికారులు అందరూ కూడా బాలయ్య గారు ఆదేశాలు అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని వైపు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అందరికీ ఒకటే విన్నపం, ఇక్కడ అనువైనటువంటి మైదానం ఉంది, దీన్ని నిర్వహించగలిగినటువంటి మంచి అధికారులు ఉన్నారు. అయితే మనం బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ తప్పకుండా ఎవరైతే యోగా గురువు నిర్దేశించినటువంటి ఆ మార్గంలో మనం వెళ్ళి ఒక ప్రశాంతంగా ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా అనుకున్న బాధ్యతగా ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా కమిషనర్ గారు 3 రోజులు అయింది వచ్చి, 3 రోజుల నుంచి కూడా ఈ యోగాంధ్ర పైన దృష్టి సారిస్తూ మరి నిన్న కూడా వెళ్ళాం. ఈ యోగా పైన విస్తృతమైన ప్రచారం చేయాలనే లక్ష్యంతో హిందూపూర్లో చాలా చోట్ల హోర్డింగ్స్ పెట్టించాం. మరి ఎప్పుడు కూడా వాకర్స్ వస్తుంటారు, గ్రౌండ్లో ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఆ యోగాంధ్ర బొమ్మలు కూడా వేసి 4 రోజుల నుంచి కూడా ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నాం. ఈ మాసం యోగాంధ్ర మాసోత్సవం కాకుండా దీన్ని కంటిన్యూగా మనం చేయాలని ప్రభుత్వ లక్ష్యం ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే దానికి నాంది కాబోతా ఉంది. కాబట్టి ఇన్ని రోజులు కూడా అందరూ కూడా అన్ని ఆయా శాఖల వాళ్ళు చేస్తున్నారు, యోగాలు చేస్తున్నారు. ప్రజల్లో అవేర్నెస్ తెలుసు, ప్రజల్లో ఈ యోగాను విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా ఆ వీటిలో కూడా మనం యోగాలు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అవుతే, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనము యోగాంధ్ర కాదు ఆరోగ్యాంధ్ర కూడా మనం తయారు చేస్తున్నాం. కాబట్టి స్వర్ణాంధ్ర, హరితాంధ్ర, యోగాంధ్ర, ఆరోగ్యాంధ్ర, స్వచ్ఛాంధ్ర దీనివైపు మనం అందరూ ఉండాలని కోరుకుంటూ మనం ఖచ్చితంగా మా మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ కావచ్చు, తర్వాత అక్కడ ఏర్పాట్లు కావచ్చు, డయాస్ కానీ ఆ మార్కింగ్స్ కానీ మా కమిషన్ నేతృత్వంలో జరుగుతూ. మా వీరయ్య గారు ప్రత్యేకంగా దీన్ని సమీక్షిస్తూ ఉన్నారు. దీంట్లో అందరినీ కౌన్సిలర్స్ అయితే ఇన్వాల్వ్ చేస్తూ ప్రజల్ని ప్రతి వార్డు నుంచి కూడా ప్రజల్ని కూడా తీసుకెళ్లాలని ఆలోచన ఉంది. ఎందుకంటే ఇది సచివాలయంలో జరుగుతూ ఉంది. పక్క ప్రజల్ని కూడా దీన్ని మమేకం చేస్తూ యోగా చేయడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు, మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో పరిరక్షించుకోవాలని ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళి ఒక ఆరోగ్యకరమైన సమాజానికి మన వరకు బాధ్యత నిర్వర్తించాలని కోరుకుంటూ ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలో దాని అందరూ కలిసి విజయవంతం చేద్దామని కూడా మీ అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిస్తూ భావిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటాం.